వన్ సైడ్ లవ్ ఉంటుందా? అంటే మీరందరూ జగన్మోహన్ రెడ్డికి అటాచ్ అవ్వటం కానీ జగన్మోహన్ రెడ్డి మీ అందరికి అటాచ్ అవుతారా? నా ఎగ్జాంపులే తీసుకోండి. సో కాంగ్రెస్ పార్టీలో మా పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు అని వచ్చాక వ్యక్తి వచ్చినాక మా పరిస్థితి ఏంటి. ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరిగింది, ఈ తర్వాత కూడా ఆయన పార్టీ పెట్టినాక దగ్గరుండి మాకు ఏ ఇబ్బంది వచ్చినా ఆయన దగ్గరుండి చూసుకున్నారు, పొలిటికల్గా గ్రో చేయించారు మమ్మల్ని. ఇప్పుడు ఈరోజు మేము ఇంత కాన్ఫిడెంట్గా ఇన్ని ఇబ్బందులు వచ్చినా గట్టిగా నిలిచినట్టు ఆయన ఉన్నాడనే ఒక ధైర్యం మేము, ఆయన సపోర్ట్ లేకుండా మేము ఎలా గ్రో అయ్యాం. సో ఎక్కడ కూడా ఆయన డెఫినెట్గా ఆయన హెల్ప్ చేసినారు అందరినీ కూడా, ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు. కాదు ఇది మిథున్ రెడ్డికి అట్లా కలిసి వచ్చింది. జగన్మోహన్ రెడ్డితో ఇంకా అత్యంత దగ్గరగా ఉండే గుడ్డలు చీల్చుకుంటే నాకు రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి కనిపిస్తానని చెప్పిన కోటన్ రెడ్డి లాంటి వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన చరిత్ర కూడా చూసాం. కొంతమంది ఉంటారు బ్యాడ్ క్యారెక్టర్స్, మొత్తం వాళ్ళే ఉంటారని చెప్పలేం. ఫిల్టర్ అయింది అనుకుందాం, ఇప్పుడు పోయి ఫిల్టర్ అయింది. ప్రతి నియోజకవర్గంలో బలమైన వాళ్ళు ఉన్నారు. ఎవరు భయపడుతున్నారు ఈరోజు? కేసులు పెడితే ఎవరు భయపడుతున్నారు? సీనియర్ లీడర్లు అందరినీ కూడా మీరు చూశారు. అంబటి రాంబాబు గారు ఇల్లు తగలబెట్టేశారు, వాళ్ళు మహిళలు ఇంట్లో ఉంటే కూడా అంత గొడవ చేశారు. ఎక్కడ భయపడ్డాడు ఆయన? నేను రెడీ జైలు పోయేదానికి అంటున్నారు. ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని సంబంధం లేని కేసులో ఎస్పీనే చెప్పారు ఆయనకు సంబంధమే లేదంటే, మరి ఆయన తీసుకొని లోపల వేశారు. జోగి రమేష్ గారు ఎంత గట్టిగా మాట్లాడుతున్నారు, ఎంత బోల్డ్గా ఉన్నారు. ఆయనకు సంబంధం లేదు. తంబలపల్లిలో తెలుగుదేశం నాయకులు ఒక లిక్కర్ ఫ్యాక్టరీ పెట్టి దొంగ లిక్కర్ అమ్మి ఇవన్నీ చేసిన వాళ్ళని వదిలేసి ఆయన తీసుకొచ్చి కోపం, ఏదో ఒక కోపం నెపం పెట్టి రెడ్ బుక్ అనో ఇంకో పేరు అనో ఆయన లోపల పెట్టారు. ఎక్కడ భయపడ్డాడు? బయట వస్తానే ప్రెస్ మీట్ పెట్టాడు, నేను ధైర్యం, నేను ఫైట్ చేస్తానని చెప్పి. సో ఇవన్నీ కూడా ఈ కేసులకు వీటికి భయపడేదానికి అందరూ. రేపు ఫ్యూచర్లో అధికారంలోకి వస్తే బై ఎనీ ఛాన్స్ మీ డిజిటల్ బుక్లో రాసుకున్న వాళ్ళందరూ జైల్లో ఉంటారా? మా టార్గెట్ అది కాదు, నేను ఓపెన్గా మీకు చెప్తాను. సో తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాం, అంటే మేము చేయం. న్యాయం ముందు నిలబెడతామని జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. సో వాళ్ళు చేసిన తప్పులు మేము చేసినట్టు అవుతుంది. వాళ్ళు చేసినట్లు ఎవరంటే వాళ్ళు ఇల్లులు కాల్చేసి మనుషులను కాల్లించేసి ఇవన్నీ చేయడం చాలా తప్పది. చాలా ఈరోజు తెలుగుదేశం పార్టీ డౌన్ఫాల్కి ప్రధాన కారణం ఈరోజు వాళ్ళు చేసే అరాచకాలు. 100% ఈరోజు ఖచ్చితంగా పబ్లిక్లో ఇంత 2వ సంవత్సరంలో ఇంత చెడ్డ పేరు మూట కట్టుకున్నారు.